విడవలూరు మండలం పార్లపల్లి పంచాయతీలో విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన విపిఆర్ అమృతధార వాటర్ ప్లాంట్ ను వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేపట్టిన వాటర్ ప్లాంట్ కార్యక్రమాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేకుండా ఇలా ప్రారంభోత్సవం చేయడం ఇదే మొదటిసారని ఉద్వేగంగా పేర్కొన్నారు. ప్రజా జీవనంలో త్రాగునీరు అత్యంత ముఖ్యమైనదని గుర్తించి ప్రతి ఒక్కరికి స్వచ్ఛమైన నీరు అందించాలనే లక్ష్యంతో 2016లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఒక మహాయజ్ఞంలో కొనసాగుతోందని ఆమె తెలిపారు. కేవలం ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే ఎంపీ దృష్టికి తీసుకువెళ్లి పర్యవేక్షిస్తున్న శేఖర్ను ఈ సందర్భంగా ఆమె అభినందించారు. ఫౌండేషన్ ద్వారా నిర్మించిన వాటర్ ప్లాంట్లు ఎక్కడా కూడా మూతపడకుండా విజయవంతంగా నడుస్తున్నాయని ఆమె స్పష్టం చేశారు. అనంతరం పార్లపల్లిలో కొలువయున్న శ్రీ కామాక్షి సమేత శ్రీ కైలాసనాథ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన ప్రశాంతిరెడ్డి ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో నిర్మించిన వాటర్ ట్యాంకును మరియు వాటర్ ప్యూరిఫైయర్ ను కూడా ప్రారంభించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పార్లపల్లిలో మనం ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఓపెన్ చేసిన వాటర్ ప్లాంట్లలో నాకు తెలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లేకుండా ఓపెన్ చేసిన ప్లాంట్ ఇది ఒక్కటే అనుకుంటా. ఎందుకంటే ఈ మంచినీళ్ళు అందరికీ అందించాలి, తాగునీరు అన్నిటికన్నా ప్రజా జీవనంలో చాలా ముఖ్యము అని చెప్పి ఆలోచించి ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు ఎక్కడ అవసరమైతే అక్కడ అందించాలి అనే ఒక మహా యజ్ఞం లాంటిది ఆయన ఇది మొదలుపెట్టిన రోజు 2016లో మొదలుపెట్టాం ఈ యజ్ఞం. అందుకు ఎంపీ గారు చాలా ఎన్నో దాని మీద ఆలోచించి ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చినప్పుడు ఇది చేసి ఎక్కడికక్కడ మనం వాటర్ ప్లాంట్లు పెట్టేసి వదిలేస్తే దాన్ని మళ్ళీ ఎవరు మామూలుగా అవి ఎప్పుడు రిపేర్లు వస్తూ ఉంటాయి. ఆ రిపేర్లు వచ్చినప్పుడు చెడిపోతాయి, అక్కడ ఇంకా తాళం వేసి పడేస్తారు. చాలామంది ఓపెన్ చేస్తున్నారు ఎంపీ లాట్స్ తోటి, స్థానిక నాయకులు. కానీ అది రిపేర్ వస్తే ఇంక మళ్ళీ పనికిరాదు. కానీ ఎంపీ గారు దాని గురించి ఆలోచించి బాధ్యతాయుతంగా ఈరోజు 2016 నుంచి మొదలుపెట్టిన ప్రతి ప్లాంట్ కూడా ఈరోజు కూడా మనకి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా రన్ అవుతున్నాయి. వాటి మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం. అది చాలా గొప్ప విషయం. అందుకు మా శంకరు ఈ విపిఆర్ ఫౌండేషన్కి ఒక మంచి వరం లాంటి ఆయన. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రతి దగ్గర ప్రతి నిత్యం ఏ వాటర్ ప్లాంట్ బాగలేకపోయినా ఇమీడియట్గా ఆయన పర్యవేక్షించి దాన్ని వెంటనే మా దృష్టికి తీసుకొచ్చి ఎంపీ గారి దృష్టికి తీసుకొచ్చి రిపేర్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ఓపెన్ చేసిన ప్లాంట్ మూసివేయడం అనేది ఈ రోజుకి జరగలేదు. 2016 నుంచి ఇప్పటి వరకు కూడా అదే పందాలో ఇక్కడ ఈరోజు ఈ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. సో పార్లపల్లి ప్రజలకందరికీ ఇది మంచినీటి సౌకర్యానికి అందుబాటులో ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ కూడా సబ్స్క్రైబ్ SS News AP